నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఇప్పుడు మనకి ఈ 12 రాశుల్లో ఈ ఏలినాటి శని జరుగుతున్నవి మకర, కుంభ, మీన రాశులు. ఈ 3 రాశులు ఏలినాటి శని జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్లో ఇంజెక్ట్ అయిపోయినాయి. నాకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని. అలా ఈ 3 రాశులు. ఇక ఏలినాటి శని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది, అది ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి కేటగరైజ్ చేసేసుకుంటారు. బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా. కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు. సో ఆ విధంగా. ఇక ఉచ్చస్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున, మళ్ళీ ఈ యొక్క వృషభ రాశులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక మిగతా రాశులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా, ఈ యొక్క జనవరి 15 నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే నెక్స్ట్ 1 మంత్ ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడు అనమాట, ఫిబ్రవరి 15 వరకు. ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు. అలాగే ఈ యొక్క బుధుడు జనవరి 2 నుంచి డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశి నుంచి ఏం చేస్తాడు, జనవరి 7 కల్లా ఈ ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు. ఇక శుక్రుడి యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి 12 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ధనుసు రాశి ప్రవేశం. ఇక మిగతాయి మనకు తెలిసినవే. గురుడేమో మేషరాశి, రాహువు మీనరాశి, కేతువు ఈ వృశ్చిక రాశి. ఈ విధంగా 12 రాశుల వారికి కూడా శుభాలు జరుగుతాయి, అశుభాలు జరుగుతాయి. కేవలం ఈ మిథున వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం, ఈ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మకర, కుంభ, మీన రాశుల వాళ్ళకి దంచుడి కార్యక్రమంలా వాళ్ళకి బ్యాడ్ జరగడం అవే ఉండవు. వాళ్ళకి శని బాగాలేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది. ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురుడు బాగుండడు, శుక్రుడు బాగుంటే వీళ్ళకి శుక్రుడు బాగుండడు. అన్ని ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది. అలా చేయని పక్షంలో ఏమవుతాయి, సకల కష్టాలు ఒకడికే వచ్చేస్తే, ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు. నువ్వో గొయ్యో చూసుకోవాలి. కాబట్టి సూసైడ్లు చేసేసుకోవాలంతా, బ్యాచ్లో సూసైడ్లు చేసుకోవాలి. కాబట్టి అలా చేయనివ్వదు. మళ్ళీ వలన కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి స్థైర్యం, ధైర్యం ఈ గ్రహాలు ఆ రాశుల వ్యక్తులకు ఇస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మీనరాశి వారికి 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఏలినాటి శని దోషం ఉంది. ఈ ఏలినాటి శని దోషం వల్ల దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా విందు వినోద కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా సంతృప్తి అనేటటువంటిది ఇంకా రాదు. ఇంకా బాగా చేసి ఉండాలి అనేటటువంటి ఇది ఈ అర్ధాష్టమ, అష్టమ శని, ఏలినాటి శని దోషాలు జరుగుతున్నప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కూడా వీళ్ళు ఎంత సక్సెస్ సాధించినప్పటికీ కూడా ఇంకా చేయాలా, పర్ఫెక్షన్ ఇంకా చేయాలి అనేటటువంటి తపన ఈ యొక్క మీనరాశి వారికి ఉంటుందమ్మా. మరి అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో సక్సెస్ ఉంటుంది. మంచి ఎంఎన్సి కంపెనీల్లో వీళ్ళకి ఇంతవరకు జాబ్ రానటువంటి వాళ్ళకి జాబులు రావడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రెసెషన్ సమయంలో ఉద్యోగాలు పోకుండా చక్కగా అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ నుంచి రావాల్సినటువంటి టీఏలు, డిఏలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అరియర్స్ ఏమి, బకాయిలు ఏమి ఉండవు. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్స్ కూడా వాళ్ళ కోరుకున్న చోటకి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఇన్కమ్స్ అనేటటువంటివి, ఇంక్రిమెంట్స్ అనేటటువంటివి పెరగడం వల్ల, ఇన్కమ్స్ అనేటటువంటి పెరగడం వల్ల వీళ్ళు బ్యాంకుల బ్యాలెన్సులు వీళ్ళు దాయడానికి ఫిబ్రవరి నెలలో 2024 సంవత్సరంలో ఉందమ్మా అవకాశాలు. వ్యాపారం ప్రారంభించాలి అంటే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు వీరు? ఈ మీనరాశి వాళ్ళు చేపల రొయ్యల బిజినెస్లు స్టార్ట్ చేయాలా, బిల్డింగులు కట్టాలా, కర్రల వ్యాపారాలు చేయాలా, ఆయిల్ జోలికి వెళ్ళకూడదు, ఇనుమ జోలికి వెళ్ళకూడదు.
ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలకు వెళ్ళకూడదు, సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టకూడదు. చిట్ ఫండ్లు స్టార్ట్ చేసుకోవచ్చు, షేర్సు ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. రెస్టారెంట్లు, పబ్బులు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ స్టోర్లు, కిరాణా షాపులు, హాస్టల్స్ ఇలాంటివి స్టార్ట్ చేసుకోవచ్చు. మరి అలాగే వీరికి కుటుంబ పరంగా కావచ్చు, ఇటు ఆరోగ్యపరంగా కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. విశేషించి భార్య యొక్క సహకారం భర్తకు లభిస్తుంది ఈ మీనరాశి వాళ్ళకి. అలాగే పిల్లల యొక్క సహకారం ఈ మీనరాశి వాళ్ళకి కలుగుతుంది. పిల్లల వల్ల ప్రశాంతత, భార్య వల్ల ప్రశాంతత అనేటటువంటిది దొరుకుతుంది. మొన్నటి వరకు కూడా భార్య వల్ల మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటి కారణాలతో ఎంతో మదనపడినటువంటి ఈ యొక్క మీనరాశి వాళ్ళందరికీ కూడా మంచి రిలీఫ్ ఈ 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల ఇస్తుంది వాళ్ళకి. మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థికంగా ఎంతో ముందంజలో ఉంటారు. డబ్బులు బాగా సంపాదిస్తారు, బాగా వెనక వేస్తారు. సంపాదించడంలో వెనుకంజ వేయరు. చిరుతపులిలాగా దూసుకెళ్ళిపోయి సంపాదనలో ముందుకు వెళ్తారు. ఆ సంపాదన అలాగే చక్కటి కార్యక్రమాలకి, ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి, పేదవాళ్ళకి, ఆర్ఫన్స్కి ఖర్చు పెడతారు. కాబట్టి ఈ ఇన్కమ్స్ ఎకనామిక్ ఫ్రంట్లో అద్భుతంగా వీళ్ళు ముందంజలో ఉన్నారు అని మనం చెప్పచ్చు. మరి అలాగే విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకి ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో సీట్లు దొరుకుతాయి వీళ్ళు కోరుకున్న చోట. అలాగే చదువుల కోసం ఎంత గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఈ మీనరాశి విద్యార్థులకు ఉంది. డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది విదేశాల్లో, కానీ సీట్లు మాత్రం వస్తాయి. వీసాలు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా కూడా ఎక్కడా కూడా అడ్డంకు లేకుండా ఈ మీనరాశి వాళ్ళంతా కూడా అసలు నా జాతకమేనా ఇది, నేను ఎంత బాగా దూసుకెళ్ళిపోతున్నాను ఏంటి, నాకు ఎంత ఎక్స్పర్టైజ్ ఉందా, అసలు నేనేనా అనేటటువంటి సందేహంలో ఒక రాకెట్ లాగా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉంది? మరి రాజకీయ నాయకులు కూడా మంచి పోస్టులు సంపాదిస్తారు, పెద్ద పెద్ద పోస్టులు సంపాదిస్తారు. స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్గా డైరెక్ట్ పాలిటిక్స్లో లేకపోయినా ఇన్ఛార్జ్షిప్ ఇచ్చి, అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేకపోయినప్పటికీ కూడా నామినేటెడ్ పోస్టులు సంపాదించుకుని వీళ్ళెంతో ప్రజాసేవ వద్దన్నా సరే చేసేస్తారు వీళ్ళు. కాబట్టి వీళ్ళ కొంచెం విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. అరే అధిష్టాన వర్గం ఫ్యామిలీ మెంబర్స్ని పొగుడుకుంటూ వెళ్ళాం మనము, అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో, అలాగే ఇతర హైకమాండ్ దగ్గర కూడా పొగిడినోళ్ళకి ఏమొరిగిందిరా, పొగడనోళ్ళని తిట్టినోళ్ళని ప్రతిపక్ష పార్టీలని నోటికొచ్చినట్లు ఎంత అసహ్యకరంగా మనం తిట్టాము అని పశ్చాత్తాప భావన వీళ్ళల్లో కలుగుతుంది. వాళ్ళని చూసి నేర్చుకుని, గుణపాఠం నేర్చుకుని వీళ్ళు చక్కగా అద్భుతంగా ప్రజలు మంచిగా చేస్తే పట్టం కట్టారా ప్రజలు అని ఆ ధోరణితో వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు పరిపాలన సాగిస్తారు. కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? కోర్టు సమస్యలు లాభంలో మనకి ఈ యొక్క కుజుడున్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉంది. కోర్టు నుంచి వీళ్ళకి దాయాదుల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కూడా కలిసి వస్తాయి వీళ్ళకి. ఉత్తుత్తి కోర్టులు, పరిమాలిన కేసులు కాకుండా లాభదాయకంగా మనకి ఉంది. అసలు ఈ కోర్టుల వల్ల మనం లబ్ధి పొందాము మొట్టమొదటిసారిగా అని కోర్టులను మెచ్చుకుంటారన్నమాట తీర్పుల్ని. అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, ఇటు సంతానం కోసం చూస్తున్న వారు కావచ్చు, మరి వీరికి ఏ యోగం ఉంది అంటారా? వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, కుదుర్చుకొని పెట్టుకుంటారు. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి. కాబట్టి ఈ విషయంలో ఏమాత్రమో మనం అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆప్టిమిస్టిక్గా ముందుకు దూసుకు వెళ్ళిపోతూ మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఈ ఫిబ్రవరి నెలలో 2024 సంవత్సరంలో ఈ మీనరాశి వాళ్ళు దూసుకెళ్ళిపోతూ ఉండాలి. వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? రెండు ఉన్నాయి. వాహన యోగం ఇస్తుంది, అలాగే యాక్సిడెంట్లు కూడా చేయిస్తుంది. కాబట్టి
వీళ్ళు పాపం చేయలేకపోవచ్చు, వీళ్ళు మంచిగా డ్రైవింగ్ చేయొచ్చు, ఎవరికన్నా ఇస్తారు బండి చుట్టాలకి, లేకపోతే పిల్లలు వేసుకెళ్ళిపోతారు. వాళ్ళు యాక్సిడెంట్లు చేయడం, వెళ్ళినట్టు అంటేనే యాక్సిడెంట్స్, అయితే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, మొహమాటం లేకుండా ఎవరికి బళ్ళు ఇవ్వకూడదు, ఎవరికి పిల్లలకి ముట్టుకొనివ్వకూడదు. ఇక గృహయోగాలు ఆటోమేటిక్ కొనేస్తారు వీళ్ళు. వాహన యోగంతో పాటు గృహయోగాలు కొంటారు, స్థల యోగాలు కొంటారు, స్థలాలు కూడా కొంటారు. చక్కగా వెల్త్ని అక్యుములేట్ చేస్తారు, దాస్తారు బాగా మీనరాశి వాళ్ళు. అమావాస్య తర్వాత మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? అసలే మీనరాశి వాళ్ళు అంటే చేపలు, మీనము అంటే చేప. వీళ్ళని మనం పట్టుకోలేము అసలు. ఇలా పట్టుకుంటే బొమ్మిడాయి చేప అని ఒకటి ఉంటుంది, అది ఇసుకలో ఇలా పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. ఆ విధంగా కొరమేను ఇలా పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. అంత స్పీడ్గా దూసుకెళ్ళిపోతాయి కూడా. ఆ విధంగా ఆర్థిక సామాజిక రంగాలలో ఈ యొక్క మీనరాశి వాళ్ళు దూసుకెళ్ళిపోతారు, వాళ్ళు మనం పట్టుకోలేము, అంత దూసుకొని వెళ్ళిపోతారు అమావాస్య తదనంతరం. అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? పరిహారాలు ఉన్నాయి. కేవలము శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయాలా. తర్వాత శనివారం నాడు తర్వాత నవగ్రహాల చుట్టూ గోళ్ళ చుట్టూ తిరగాల. శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకం శనివారం నాడు చేయాలా. ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం నాడు మరి పూజలు చేసుకోవాలా. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు దూసుకు వెళ్ళిపోతారమ్మా. మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, చేయాల్సిన దానాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.